కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించడం సరికాదని తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డి ఇలా మాట్లాడడం సరికాదని అంటున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామన్న ప్రభుత్వ విప్ గొంగడి సునీతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నిన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మోడీ ఆధ్వర్యంలో జరిగిన నీతి ఆయోగ్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హాజరవ్వకపోవడంపై బీజేపీ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే తీవ్రంగా విరుచుకున్న పరిస్థితి అయితే ఉంది. సో దీనిపై మాట్లాడడానికి ప్రభుత్వ వైపు గొంగిడి సునీత ఉన్నారు మనతో పాటు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. సో నిన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేశారు. అంటే నీతి ఆయోగ్ కార్యక్రమానికి వెళ్ళకుండా అంతకన్నా ముఖ్యమైన పనులు ముఖ్యమంత్రికి ఏముంటాయని కూడా అనడం జరిగింది. మీ కామెంట్ మేడం. కేసీఆర్ గారు అనేక మార్లు చెప్పారు, ఈ రాష్ట్ర ప్రజలే మాకు బాసులు అని చెప్పారు. సో ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్ర ప్రజల సమస్యలే పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ముందు వెళ్తా ఉంది. కేసీఆర్ గారి ఆలోచనలు కూడా అవే ఉంటాయి. ముఖ్యంగా నీతి ఆయోగ్కి ఎందుకు రాలేదనే మాట మాట్లాడినారు. ఇప్పటి వరకు జరిగిన నీతి ఆయోగ్ సమీక్షలలో ఏ ఒక్క సలహా అయినా ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇచ్చినా తీసుకున్నారా అనేది మొదటి ప్రశ్న. రెండోది, సలహాలు తీసుకోరు, సమస్యలు వినరు, ఆ సమస్యకి పరిష్కారం కూడా చూపించరు. అట్లాంటి సమావేశాలకు వెళ్ళినా ఇక్కడ మా ప్రజల సమయాన్ని మేము వృధా చేసినట్టు అవుతుంది కాబట్టి వెళ్ళాల్సిన అవసరం లేదనుకున్నారు. కేసీఆర్ గారు వెళ్ళలేదు. మీరు ఒకటి గమనించాలి కిషన్ రెడ్డి గారు, ఒక్క కేసీఆర్ గారు మాత్రమే కాదు, ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావాల్సి ఉంటే 10 మంది ముఖ్యమంత్రులు హాజరు కాలేదనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన నచ్చక, నరేంద్ర మోడీ గారి విధానం నచ్చక, ఈవెన్ నీతి ఆయోగ్ కార్యక్రమాల్లో కూడా మరి బీజేపీయేతర ప్రభుత్వాలు ఏవైనా సలహాలు ఇచ్చినా, బీజేపీయేతర పార్టీల నాయకులు సమస్యల గురించి మాట్లాడినా మాట్లాడనివ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా ఒక నియంత్రణ అవలంబిస్తున్నారు. కాబట్టే వెళ్ళిన సమయం వృధా అవ్వడమే కాక ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా అవమానించినట్లుగా అవుతుందని చెప్పేసి మరి ఈరోజు దేశంలో ఉన్న 10 మంది ముఖ్యమంత్రులు రాలేదంటే వారు ఆలోచించుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు నీతి ఆయోగ్ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు వారే ఆలోచించుకోవాలి. 10 సంవత్సరాలు అయితేనే దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటారు. ఇక వారి లెక్కలు కూడా రాకపోతే మనం ఏం చెప్తాం. దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాల సమయంలో ఖచ్చితంగా మనం పుట్టినరోజు పండుగలు జరుపుకోవాలని చెప్పి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. వాస్తవమే దశాబ్ది ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు మన పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ 9 ఏళ్లలో మనం ఏ విధమైనటువంటి పాలన అందించినాము, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, మరి వాళ్ళని మెచ్చున్నారా లేదంటే ఏమన్నా ఇంకా మనకేమన్నా సలహాలు ఇస్తున్నారా అనే అంశం మీద ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబరాలను నిర్వహిస్తా ఉంది. విద్యుత్ కనెక్షన్ కూడా లేని ఘోరమైన పరిస్థితులు నా నియోజకవర్గం ఉండేది. అండ్ రోడ్ల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉండేది. ఈ కరువును దాటి కేసీఆర్ గారి దయ వల్ల కరువును దాటి మిషన్ కాకతీయ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా చెరువులు జలకళ సంతరించుకున్న ఉప్పల్కో, జీడిమెట్లకో, చెంగచెర్లకో, చెర్లపల్లికో వచ్చి అక్కడ ఒక కార్ఖానాలో కార్మికులుగా చేరి జీవనాన్ని కొనసాగించిన వాళ్ళు ఈరోజు కేసీఆర్ సర్కార్ ఏర్పడిన తర్వాత సంతోషంగా వాళ్ళ వ్యవసాయ క్షేత్రంకి వెళ్ళి మళ్ళీ బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారు. ఇది మార్పు. ఒకటే మాటలో చెప్పాలంటే ఇది మార్పు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తేడా వచ్చిందో చెప్పడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం తప్ప అంతకు మించి ఏం లేదు. ఈ సంబరాల్లో పాల్గొంటాం, కష్టపడ్డాం, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కష్టపడ్డాం, మా యువత కష్టపడ్డది, మా సబ్బండ వర్ణాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విషయంలో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం ఏ విధంగా ఉందో ఈరోజు ఆ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఉద్యమకారులుగా ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ఈ వేడుకల్ని మేము ఆస్వాదిస్తాం. సోషల్ మీడియా వారికి ఒక ఉత్సుకత ఉంటుంది. అంటే వాళ్ళ ఛానల్ని సోషల్ మీడియాలో వాళ్ళ రేటింగ్ని పెంచుకోవడానికి రకరకాల వార్తలు సృష్టించి వదిలిపెడితే ఏంటంటే ఎన్ని లైక్లు వస్తాయి, ఎంత మాకు మైలేజ్ వస్తుంది, ఎంత రేటింగ్ వస్తుందని చూసుకోవడానికి రకరకాల వార్తలు పెడతా ఉంటారు. అందులో భాగంగా ఇది కూడా పెట్టుంటే ఉండొచ్చు. మాకు విశ్వాసం ఉంది, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలకి విశ్వాసం ఉంది, మా పార్టీ నాయకులకు, మా పార్టీ కార్యకర్తలకు విశ్వాసం ఉంది. ఎందుకంటే తెలంగాణ అవతరణ కోసము ఆ రోజు ఉద్యమ సమయంలో 14 ఏళ్ల పాటు కష్టపడ్డాం. 2001 నుంచి 2014 వరకు కష్టపడ్డాం. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా పార్టీ అధినేత వారు మేము చేసిన కష్టాన్ని, మా భాగస్వామ్యాన్ని గుర్తించినారు. కాబట్టి 2014లో అవకాశం ఇచ్చారు, 2018లో అవకాశం ఇచ్చినారు. వారు ఇచ్చిన అవకాశం తగ్గట్టుగా మా నియోజకవర్గ ప్రజలు కూడా ఒక్క దఫా 31,000 మెజార్టీతో, రెండోసారి 34,000 మెజార్టీతో నన్ను గెలిపించినారు.
ఈరోజు రాష్ట్రంలో మరి కోఆపరేటివ్ బ్యాంకుల సంగతి చూసుకుంటే కరీంనగర్ నంబర్ 1 స్థానంలో ఉంది, నల్గొండ నంబర్ 2 స్థానంకి వెళ్ళింది. ఒకప్పుడు మీ నల్గొండ ఎట్లుండేదో తెలుసు, ఇప్పుడు ఎట్లుందో తెలుసు, నాకు చాలా చేస్తున్నారు, మీరు ఇట్లే పని చేసుకుంటా పోండి, బాగుంది అని అన్నారు. గొంగుడి సునీత గారు చెప్తున్నారు, ఏదైతే ముఖ్యమంత్రిపై పూర్తి విశ్వాసం ఉంది, నేను చేసిన పనులే నన్ను గెలిపిస్తాయి, ఖచ్చితంగా నియోజకవర్గంలో అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. సో తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు కూడా నాకు తెలుసు, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాము. సో నియోజకవర్గం మొత్తం ఇప్పుడు ముందంజలో ఉంది, దానికి కేసీఆర్ మమ్మల్ని పిలిచి కూడా అభినందిస్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పి కూడా సునీత అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్ తో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్. నిన్న